వాటర్ చూడండి ఎలా ఉన్నాయో. వాటర్ ఫుల్గా ఉన్నాయి కదా. ఇలా స్ట్రైట్కి వెళ్తే సరిపోయేది, కానీ ఆ వాటర్ చూసి భయం వేస్తుందండి. అందుకే ఈ సందులో నుంచి వెళ్తున్నాము. ఈ వర్షంలో ఈ అంబ్రెల్లా పట్టుకొని వీడియో తీయడానికి చాలా కష్టంగా ఉంటది. మళ్ళీ ట్రాఫిక్ లాగా ఇరుక్కున్నాం. వాసన వస్తుంది. అన్నింటిలో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కలిపేస్తారు, అన్నీ ఇవ్వరు. వాసన చూసి తినాలన్నమాట. ఇది ఒక్క పీస్ మాత్రం వాసన వస్తుంది. అదేంటి ఇంకా వందే పొరపాటు రెస్టారెంట్కి వచ్చి తింటాము. ఇప్పుడు వర్షంలో ఓజీ మూవీకి వెళ్తున్నాం అండి. వర్షం అయితే ఫుల్గా పడుతుంది. వర్షంలో ఓజీ మూవీ చూడకపోతే ఏంటి అనుకుంటారేమో, కానీ కొన్ని చూడాలనిపిస్తుంది కదా. వస్తున్నా. మేముండే ఏరియాలో రోడ్లు సరిగ్గా ఉండవండి. ఒక ½ అన్ అవర్ పట్టింది మనము మెయిన్ రోడ్డుకి వెళ్ళడానికి. ఒకసారి చూడండి రోడ్లు ఎలా ఉంటాయో, గతులుగా ఉంటాయి. మెయిన్ రోడ్డుకి వెళ్ళాలంటే ఇంకా చుక్కలు కనపడతాయి. ఇక్కడన్నా కనీసం రోడ్డు కనపడుతుంది. ఇంకొంచెం ముందుకెళ్తే చూద్దాం ఉండండి. వాటర్ బాగా నిలిచిపోయి ఉంటాయి. అందరికీ ఇబ్బంది ఈ రోడ్ల వల్ల. ఇలా చూడండి గుంటలు. పాపం అందరూ ఇబ్బంది పడుతూనే వెళ్తారే, కానీ ఇది ఎవరు పట్టించుకోరేమో. మట్టి అయితే పోస్తారు, కానీ అవి ఎంతలోకి మళ్ళీ వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి కదా, మట్టి పోతానే ఉంటుంది. కొంచెం గట్టి రోడ్డు పడేదాకా అందరికి ఇబ్బందులే. మా గొడుగు చూడండి ఎగిరిపోతుంది. వాటర్ ఫుల్గా ఉన్నాయి కదా. ఇలా స్ట్రైట్కి వెళ్తే సరిపోయేది, కానీ ఆ వాటర్ చూసి భయం వేస్తుందండి. అందుకే ఈ సందులో నుంచి వెళ్తున్నాము. ఇక్కడ కూడా అలాగే ఉందిగా. మేము ఫస్ట్లో ఇక్కడే రెంట్కి ఉండేవాళ్ళం అండి. ఇది రెడ్డి కాలనీ. అలా స్ట్రైట్గా వెళ్ళిపోయి ఉంటే సరిపోయేది టైం, కానీ ఏంటంటే అక్కడ వాటర్ చాలా ఉన్నాయి కదా. ఇక్కడైతే కొంచెం పర్వాలేదులే అని చెప్పొచ్చాం. ఇంక ఇప్పుడే మెయిన్ రోడ్కి అయితే ఎంటర్ అయ్యాము. టైం అయితే ఇప్పుడు 11 అవుతుంది. 11:30కి మూవీ భ్రమరాంబ థియేటర్. రీచ్ అవ్వగలుగుతాంలే, కానీ వర్షం చూస్తున్నారు కదా, ఫుల్గా ఉంది. వర్షంలో ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోవటమే బెస్ట్. అందులో మనం మెయిన్ రోడ్ మీద, హైవే మీద ఉన్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. వెహికల్స్ బాగా తిరుగుతున్నాయి. ఒకసారి ఆ చివర చూడండి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అసలు కనిపించట్లేదు, మబ్బులో కలిసిపోయినాయి. అసలు కొంచెం కూడా కనిపించట్లేదు. నాకన్నా సెల్ ఫోన్లో అయితే మీకు కనిపించట్లేదు, కానీ బయట కొంచెం కనపడుతుంది. ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తున్నాయి. కొంచెం దగ్గరలో వచ్చాం కాబట్టి ఇప్పుడు బిల్డింగ్స్ కనపడుతున్నాయి.
ఈ వర్షాల వల్ల బతుకమ్మలు ఆడటానికి కూడా అందరికి ఇబ్బందిగానే ఉంది. దసరా పండుగ అంతా వర్షంలోనే సరిపోతుంది. అసలు రోజు ఈవినింగ్ టైం పడుతుంది, కానీ ఏంటో మరి మార్నింగే స్టార్ట్ అయింది ఈరోజు. వెళ్ళే వాళ్ళందరూ ఓజీ మూవీకే వెళ్తున్నారేమో వర్షంలో. పవన్ కళ్యాణ్ మూవీకి మాత్రం రిస్క్ తీసుకోవాలండి. ఈ వర్షంలో ఈ అంబ్రెల్లా పట్టుకొని వీడియో తీయడానికి చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఆద్య చాలా సపోర్ట్ చేస్తుంది పాపం. కెమెరా ఆన్ చేయటము అంతా తనే చూసుకుంటుంది. నేను ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ తోటి అంబ్రెల్లా పట్టుకున్నాను కదా, కొంచెం కష్టము ఆన్ చేయడానికి. ఆద్య తల్లి హెల్ప్ చేస్తుంది. థ్యాంక్ యూ ఆద్య. అమ్మయ్య, వర్షం అయితే తగ్గిపోయింది. ఇంకా 20 minutes పట్టింది మనం వెళ్ళటానికి. 2 minutes కదా, వెళ్ళిపోవచ్చు. కరెక్ట్గా మా వారు ఆఫీస్ ముందుకున్నామండి. అమ్మో, ఇప్పుడు సిగ్నల్ పడింది, ట్రాఫిక్ లో ఆగిపోయాం. ఇంక ఇది దాటేసామంటే ఇంకెక్కడ సిగ్నల్ లేదు, వెళ్ళిపోవచ్చు. ఇంతకీ నేను థియేటర్ ఎక్కడో చెప్పలేదు కదండి, బ్రహ్మరమ్మ థియేటరు. నేను మ్యాక్సిమం అందులో మూవీ 5 years అయింది అనుకుంటా చూసి. ఇంతకుముందు కూకట్పల్లిలో ఉండేవాళ్ళం కదా, అప్పుడైతే మూవీ అక్కడికే వెళ్ళేవాళ్ళం. కూకట్పల్లి వైపు అంతా రోడ్లు బాగానే ఉంటాయి, కానీ చందానగర్ అంతా అటువైపు అంతా నీట్గా ఉండవు, రోడ్లు గతులుగా ఉంటాయి. కొన్ని ఏరియాలో హైదరాబాద్లో ఏదో పొగలాగా వస్తుంది. అదే ఏం చెప్తున్నానంటే, హైదరాబాద్లో అన్ని చోట్ల రోడ్లు బాగోవు, కొన్ని ఏరియాలో రోడ్లు మంచిగానే ఉంటాయి. ఇక్కడ కూకట్పల్లిలో చాలా నీట్గా ఉంటాయి. లోపలికి వెళ్ళిపోదాం. అసలైన పెద్ద టాస్క్ అదేనండి. థియేటర్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా మా వారు పార్కింగ్ చేయాలి, తొందర రారు పార్కింగ్ చేయడానికి. బైక్ ఎక్కడ పెట్టాలా అని చూసి ఓ 10 నిమిషాలు పట్టింది. థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. అదిగోండి బ్రహ్మరమ్మ థియేటర్. ఓజీ ఒకసారి మా ఆద్యం చూద్దురు. ఆది ఒకసారి ఇటు చూడు. అది పవన్ కళ్యాణ్ గెటప్ అంటే అది సూపర్. ఆద్య ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అక్షయ్కి ఆద్యకి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. మూవీ అయితే సూపర్ గా ఉందండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి దసరా పండుగే. మూవీ అయిపోయింది, వర్షం తగ్గింది, ఆకలిస్తుంది. ఇప్పుడు మంచి రెస్టారెంట్ వెళ్దామా? చైతన్య రెస్టారెంట్. ఆద్య ఫస్ట్ సూపా. ఓకే, చికెన్ మ్యాచో వచ్చేసింది. బాగుందా? కదా, స్లోగా తినండి. నాకు కొంచెం స్పైసీగా ఉంటేనే ఇస్తుంది, అందుకని చిల్లీ సాస్. నెక్స్ట్ లెమన్ పెట్టాం. మిక్స్ చేసేసి అంతే.
కాలుతుంది జాగ్రత్త. అసలు ముందు సూప్ ఎందుకు తాగుతారు తెలుసా? వేడికి ఇలా సూప్ తాగితే ఆకలి ఎక్కువ అవుతుంది. అదే దాంట్లో ముగ్గులు ఏమి వేస్తావులే కానీ ఇటు ఇచ్చే. నేను 2 సూపులు తాగుతానండి, ఎందుకంటే కొంచెం బాగా ఆకలి అవ్వడానికి. మా వాళ్ళు ఉట్టి ఏముండదు, ఆర్డర్ ఇవ్వటం వరకే, తింటం ఎక్కువ ఉండదు. మొత్తం నా పొట్టలో వేసేయాల్సి. అక్షయ సూప్ ఎంతమ్మా? తిన్నావా? సారీ తాగావా? నువ్వు తాగలేదు. పిల్లలు అడిగారని ఇప్పించకండి, వాళ్ళకి రేట్లు కూడా చెప్పాలంటే వేస్ట్ చేసేసారు. ప్రతిదానికి రేట్ చూస్తుంది అమ్మ అంటారు. డబ్బులు పెట్టి కొనుక్కున్నా ఫ్రీగా వచ్చిన ఫుడ్ అనేది వేస్ట్ చేయకూడదు. చికెన్ లాలీపాప్, దీని కాస్ట్ చికెన్ లాలీపాప్ 459. దీన్ని ఏమాత్రం తింటారో చూద్దాం. అదే ఓకేనా? ఇప్పుడు అలాగే తల ఊపింది, చూస్తా ఉండండి. వీళ్ళు ఏం తింటారో చూద్దాం. వాసన వస్తుంది. అన్నింటిలో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కలిపేస్తారు, అన్నీ ఇవ్వరు. వాసన చూసి తినాలన్నమాట. ఇది ఒక్క పీస్ మాత్రం వాసన వస్తుంది. అదేంటి ఆ పీస్ ఇది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ దాంట్లో పాడైపోయిన కూడా కలిపేస్తున్నారేమో. ఇదైతే వాసన వచ్చేస్తుంది. మనం ఎక్కడికి వచ్చినా, ఎంత పెద్ద రెస్టారెంట్కి వచ్చినా కూడా మనము టేస్ట్ చూసే పిల్లలకు పెట్టాలి. అది మన పొరపాటే. ఎందుకంటే ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే స్టోరేజ్ పెట్టుకొని ఇలా ఎక్కువగా ఉన్న దాంట్లో ఒక పీస్ బ్యాడ్ది కలిపేస్తారు, వేస్ట్ కాకుండా. అన్ని పీసెస్ అయితే వాసన రాలేదులే, కానీ ఒకటి మాత్రం బ్యాడ్ స్మెల్ వస్తుంది. మనం కుక్ చేస్తాం కాబట్టి మనకు తెలుస్తుంది. నేనైతే ప్లేట్స్ అయితే తీపిచ్చేసాను. బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇంకొకసారి అలా చేయర్లేండి, మళ్ళీ దానికి మనం గొడవ చేసి. ఎందుకంటే చైతన్య ఫుడ్ కోర్ట్ అంటే మంచిగానే ఉంటుంది వీళ్ళది. ఒక్కొక్కసారి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కదా. సరే అదొక్కటి అలా స్మెల్ వచ్చింది. వాళ్ళు సాస్ అంటున్నారులే కానీ అది సాస్ అయితే కాదు, నాకు తెలుస్తుంది. సరే బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాను. అది వచ్చి కూర్చో. ఇంకా నేను సరే మిగతా పీసెస్ బాగానే ఉన్నాయిలే, కానీ మళ్ళీ ఏమోలే వాటిలోనే కుక్ చేసేసి ఇస్తారు కదా, ఈ ఒక్కటి కూడా ఎందుకు మళ్ళీ పిల్లలు పెట్టడం అని తీసేయమని చెప్పాను. వేరేది ఆర్డర్ ఇద్దామన్నా కూడా ఇంకెందుకులే అనుకొని బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాను. నేను అలా చెప్పలేక ఇంకా వీళ్ళకి అసలు తినబుద్ధి కాలేదు. పద్దాకలు రావు బ్యాడ్ స్మెల్. అక్షయ్ నువ్వు కూడా కొంచెం పెట్టించుకో, మంచిదే తెచ్చారు. సరే సరే మనం రెస్టారెంట్కి వచ్చినప్పుడు మందేనండి బాధ్యత. ఫుడ్ ఏదో ఇచ్చేసారనేసి తినేయకుండా మనమే కొంచెం చెక్ చేసుకొని తినటం మంచిది. వాళ్ళు ఏంటంటే ఏదైనా నిన్న టీ కూడా కలిపేసేసి వాటిలో ఇచ్చేస్తారు. అలా అనేసి మొత్తం ఫుడ్ బాగోదని చెప్పట్లేదు. జాగ్రత్త, ఒక్కొక్కసారి అజాగ్రత్తగా ఉంటారు కదా వాళ్ళు. మనమే జాగ్రత్తగా ఉండాలి రెస్టారెంట్కి వచ్చినప్పుడు. మరి వీటి కాస్ట్ చూడండి ఎంత ఉన్నాయో ఒక్కొక్కటి.
మరి ఇంత కాస్ట్ పెడుతున్నప్పుడు మనం కూడా చెక్ చేసుకోవాలి నీట్గా. ఇంకా ఆ పీస్ నాకు వచ్చింది కాబట్టి సరిపోతుంది. అదే పిల్లలకి వచ్చి ఉంటే కనుక మనం అంత తెలియదులేండి. ఇంకా పిల్లలకు పెట్టేది కూడా చూసుకోవాలేమో అనిపిస్తుంది. వస్తారు అంటే మనం ఎక్కడికి మనం మాత్రం చెక్ చేసుకొని తింటాం మంచిదని అంటున్నాం. పెద్ద రెస్టారెంటే బాగుంటాయి ఫుడ్ అనుకోవటం కాదు, చెక్ చేసుకొని తింటే మంచిది. బిల్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇందాక చికెన్ లాలీపాప్ మనం తీపిచ్చేసాం కదా, ఒకవేళ మీరు అనుకోవచ్చు అది వీడియో పెట్టలేదు కదా నేను, అంటే వాళ్ళు తీసుకెళ్ళింది అందుకనే ఇదిగోండి ఆ బిల్లు, అంటే బిల్ వేయలేదు దానికి, కొంచెం వాళ్ళ దగ్గర ప్రాబ్లం అనేసి మేము తిన్న వాటికే వాళ్ళు బిల్ వేశారు అందుకనే. మూవీ చూడటం అయిపోయింది, రెస్టారెంట్కి వెళ్ళి తినటం అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్తున్నాను. సరే మూవీ ఎలా ఉందో చెప్పలేదు కదా. ఎలా ఉందంటే మూవీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకుంటారో అలా చూపించాడండి డైరెక్టర్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యానే కదా డైరెక్టర్ కూడా. ఫ్యాన్స్ కి అయితే సూపర్ గా నచ్చింది, థియేటర్ లోనే చూడాలి. అస్సలు ఇంకా మూవీ చూస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తూనే ఉండాలనిపించింది, అంత బాగుంది. మ్యూజిక్ కూడా సూపర్ గా ఇచ్చారు. ఇంకా నేను ఇంటికైతే వెళ్తున్నాను. ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. మీకు దండం పెడితే ఇంతలాగా